శ్రీశైలం మహాక్షేత్రం దిగువ టోల్ గేట్ వద్ద బొలెరో వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంతో భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కొందరు కన్నడ భక్తులు గాయపడగా వారిని దేవస్థానం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. నర్సింహులపేట మండలంలోని పలు గ్రామాల్లో కోత దశకు వచ్చిన పంటలు కళ్ల ముందే ఎండిపోతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న అను ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 5 అంతస్తుల భవనంలో మంటలు వ్యాపించగా 3 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఘటనతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా భవనంలో ఉన్న వారిని సురక్షితంగా బయటికి తరలించారు. విజయవాడలో గ్యాస్ కోసం ప్రజలు ఏజెన్సీల వద్ద భారీగా క్యూలైన్లలో నిలుస్తున్నారు. సర్వర్లు పనిచేయకపోవడంతో మాన్యువల్ గా స్టిప్పులు ఇస్తుండగా గంటల తరబడి ఎదురు చూస్తూ వినియోగదారులు గ్యాస్ సిలిండర్తో ఏజెన్సీలకు చేరుకుంటున్నారు. అమరావతిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పిలాని AI+ క్యాంపస్ నిర్మాణానికి సంబంధించిన ప్లాన్లను రాష్ట్ర విద్యా, IT, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా సాద్నగర్ సమీపంలోని చటాన్పల్లి వద్ద ఓ కారు అదుపు తప్పి చెరువులో బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది 2 గంటల పాటు శ్రమించి కారును బయటకు తీశారు. సంగారెడ్డి జిల్లాలో వెంకటాపురంలో తేనెటీగలు బీభత్సం సృష్టించాయి. గ్రామస్తులపై దాడి చేయడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు సదాశివపేట ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో చోరీ. రవికుమార్ జ్యువెలరీ షాప్ లో దొంగలు లాకర్ తెరవడానికి విఫలయత్నం చేశారు. లాకర్ ఓపెన్ కాకపోవడంతో షాప్ లో ఉన్న సుమారు 30 గ్రాముల బంగారం అపహరించారు. ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముసిడివాడలో కొండ చిలువల కలకలం. వాటర్ పైపుల నిర్మాణ పనులు జరుగుతుండగా కనిపించిన 6 భారీ కొండ చిలువలు. సింహాచలంలో ఇకపై క్యూలైన్ నిలబడే అవసరం లేదు. భక్తుల కోసం సెల్ఫ్ సర్వీస్ కియాస్క్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి సేవకు సంబంధించిన టికెట్లను అక్కడికక్కడే పొందే సౌకర్యం కల్పించారు.